నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు బ్రేకింగ్ స్టోరీ. పార్లమెంట్లో భూసేకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదించుకోలేక అష్టకష్టాలు పడుతున్న కేంద్రం సరికొత్త ట్విస్ట్ను తెరపైకి తెచ్చింది. రాష్ట్రాలకే సొంతంగా భూసేకరణ చట్టాలను రూపొందించుకునే హక్కుని దఖలుపరచాలని చూస్తోంది. ఇది సరికొత్త వివాదానికి తెరతీస్తోంది. ఇదో కొత్త రకం కుట్ర అంటూ రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇలాంటి నిర్ణయాలు మోదీ పాలనా వైఫల్యం అంటూ మేధా పాట్కర్ వంటి సామాజిక ఉద్యమకారులు సైతం ఆరోపిస్తున్నారు. అసలు రాష్ట్రాలకు భూసేకరణ అంశాన్ని బదలాయించాలని చూస్తున్న కేంద్రం ఆలోచన సరైనదేనా, వ్యూహాత్మకమా? అమల్లోకి వస్తే పరిస్థితి ఎలా ఉండవచ్చు అన్నదే ఇవాళ బ్రేకింగ్ స్టోరీ. రాష్ట్రాలు సొంతంగా భూసేకరణ చట్టాలను రూపొందించుకోవడానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేస్తోంది. భూ బిల్లును రూపొందిస్తున్న పార్లమెంటరీ సంయుక్త కార్యాచరణ కమిటీకి ఈ మేరకు సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం పార్లమెంటు ఆమోదం కోసం ఎదురుచూస్తున్న బిల్లులో ఏకాభిప్రాయం, సామాజిక ప్రభావం అంచనా అనే నిబంధనల్ని రూపొందించుకోవడానికి రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించేలా కొత్త విభాగాన్ని చేర్చడానికి కేంద్రం కసరత్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. భూసేకరణ చట్టాలు చేసుకునే అధికారం రాష్ట్రాలకు కట్టబెట్టాలని చూస్తున్న మోదీ సర్కారు నిర్ణయంపై విపక్షాలు, రైతు సంఘాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని అంశాలపై రాష్ట్రాల చట్టాలకు, కేంద్ర చట్టాలకు మధ్య విభేదాలు తలెత్తుతాయని కాంగ్రెస్ ఆక్షేపిస్తోంది. ఇది కుట్ర అంటూ సామాజిక ఉద్యమ నేతలు ఆరోపిస్తున్నారు. మోదీ సర్కారు పాలనా వైఫల్యంగా అభివర్ణిస్తున్నారు. రాష్ట్రాలకు భూసేకరణ చట్టాలు రూపొందించుకునే అధికారాన్ని కేంద్రం తెరపైకి తెచ్చిన కొత్త రకం కుట్రగా వారు వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి భూసేకరణ సవరణ చట్టాన్ని ఆమోదింపజేసుకోలేకపోతున్న మోడీ సర్కార్ రాష్ట్రాలకు భూ చట్టాన్ని బదలాయించాలని నిర్ణయించడాన్ని ఎలా చూడొచ్చు? ఎన్డీఏ సర్కారు తీవ్ర అప్రదిష్ట పాలు కాకుండా అడ్డుకునే వ్యూహంగానా? రాజ్యసభలో పైచేయి సాధిస్తున్న విపక్షాలను దెబ్బకొట్టే రాజకీయ ఎత్తుగడగానా? ఇలా ఇచ్చుకుంటూ పోతే ప్రతి అంశాన్ని తమకే బదలాయించాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తే పరిస్థితి ఏంటి? సంకీర్ణ యుగంలో సుస్థిరమైన కేంద్ర వ్యవస్థకు ప్రమాదం ముంచుకు రాదా? రాష్ట్రాలే భూసేకరణకు దిగితే రైతు ప్రయోజనాలకు రక్షణ ఉంటుందా? పారిశ్రామికంగా పురోగతికి దోహదం చేస్తుందా అనేదే ఇవాల్టి బ్రేకింగ్ స్టోరీ. కేంద్రం అకస్మాత్తుగా ఈ భూ టర్న్ ఎందుకు తీసుకోవాలని ఆలోచిస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూసేకరణకు సంబంధించి ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందిస్తామంటూ పార్లమెంట్లో చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఇప్పుడు వెనక్కి తగ్గుతోందా? ఈ నిర్ణయాల వలన రైతులకి కానీ, సామాజిక ప్రయోజనాలకు కానీ వచ్చేటువంటి ఇబ్బందులేంటి, ప్రోగ్రెస్ ఏంటి అనే అంశాలని బ్రేకింగ్ స్టోరీలో విశ్లేషిద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ నేత, బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. ఇక లైవ్లో మనతో జాయిన్ అవుతున్నారు యలమంచిలి శివాజీ గారు, ప్రముఖ రైతు నాయకులు, విశ్లేషకులు. ముందుగా శివాజీ గారితో ప్రారంభిద్దాం. యలమంచిలి శివాజీ గారు, మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు భూసేకరణ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో బిల్లు పాస్ చేయించుకుంటామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్రాలకు ఈ అధికారాలను బదలాయిస్తే ఎలా ఉంటుంది అనే అంశానికి కొత్తగా చర్చకి ఆస్కారం కల్పిస్తోంది. మీ విశ్లేషణ ఏంటి ఈ అంశం పైన? ఇప్పుడు ఇవాళ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి చాలామందికి గత చరిత్ర తెలియదు బహుశా. ఎందుకని ఈ మాట అంటున్నానంటే 1962 సంవత్సరంలో 17వ రాజ్యాంగ సవరణని ఆనాటి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శ్రీకారం చుడితే 17వ రాజ్యాంగ సవరణ ఏం చెప్పిందంటే ఎస్టేట్ అనే పదగాన్ని నిర్వచనాన్ని విస్తరించింది. ఎస్టేట్ ఏదైనా పదం అంతకుముందు జమీందారులకి లేకపోతే ఇనాందారులకి అటువంటి వాళ్ళకి నవాబులకి ఉండేదాన్ని ఎకరం, కుంట, సెంటు ఉన్నాడు, స్మాల్ షాప్ కీపర్స్ వీళ్ళంతా ఎస్టేట్దారులు అన్నారు. అటువంటి ఎస్టేట్దారుల యొక్క ప్రాపర్టీని ప్రభుత్వం అవసరమైతే అప్పుడు సేకరించడానికి అవకాశం ఏర్పడుతుంది ఎస్టేట్ అనే పదంలో చేర్చడం మూలన. దాన్ని ఆనాటి నాయకులు రాజాజీ కానీ, రంగా గారు కానీ, లేకపోతే మస్తానీ కానీ పోస్ట్ కార్డు ఉద్యమం నడిపి పెద్ద పోరాటం చేసి పార్లమెంట్లో ఆ సవరణను ఓడించారు. సవరణను ఓడిస్తే
అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. దాన్ని తర్వాత వారు ఏం చేశారంటే, జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేశారంటే, దాన్ని ప్రత్యేక సమావేశాన్ని, పార్లమెంటరీ సమావేశాన్ని మళ్ళీ ఏర్పాటు చేసి 1964 మే 27వ తేదీన ఈ బిల్లుని మళ్ళీ ఇంకొక బిల్లు రూపంలో తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ఆమోదం చేసుకోవాలని చెప్పి పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే అదే రోజు జవహర్లాల్ నెహ్రూ గారు కన్నుమూశారు. కన్నుమూసినప్పుడు ఒక సంతాప తీర్మానం పెట్టి పార్లమెంట్ను వాయిదా వేశారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయ్యారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పుడు రంగా గారు, మస్తానీ వీళ్ళు శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా జరిగిందేదో జరిగిపోయింది, ఇది రైతులకు నష్టం చేస్తుంది, ఈ బిల్లుని మీరు ఉపసంహరించుకోండి అని అంటే, నిజమే మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ జవహర్లాల్ నెహ్రూ గారికి ఆత్మకి నేను ద్రోహం చేస్తున్నానని చెప్పి చెడు పేరు పార్టీలో వస్తుంది అని చెప్పి ఆయన చేతులు ఎత్తేస్తే దాని తర్వాత మళ్ళీ ఇంకో రూపంలో తీసుకొచ్చారు. ఆవాళ 1962-64 మధ్య ఏదైతే జరిగిందో అంతకన్నా తీవ్రమైన ప్రమాదాన్ని ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ ద్వారా వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇంకో అంశం ఏంటంటే, శివాజీ గారు ఒక విషయం అంటే ప్రభుత్వం సవరణ బిల్లుకి సంబంధించి ఒక ప్రతిపాదనలు తీసుకొచ్చింది. దానిపైన విస్తృతంగా గత పార్లమెంటు సమావేశాల్లో చర్చలు జరిగినాయి. అయితే వ్యతిరేకతలు కూడా అంతే స్థాయిలో వచ్చినాయి. ఈరోజు కొత్తగా ఒక ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చింది. రాష్ట్రాలకే ఈ అధికారాన్ని ఇస్తే, దీంట్లో ఏంటంటే జరిగింది 2013లో ప్రభుత్వం వారు ఆ బిల్లును సవరించారు. ఆనాడున్న కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఆ బిల్లును సవరించి కొత్త చట్టం తీసుకొచ్చిన దాంట్లో దాన్ని సవరించడానికి, ఆ కొత్త చట్టం తేటానికి దాన్ని సమర్థించింది బీజేపీ పార్టీ, వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్నవాళ్ళు. 2013లో చట్టం తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో రాగానే హడావుడిగా ఆర్డినెన్స్ చేయాల్సినంత పరిస్థితి ఏమొచ్చింది వాళ్ళకి. కొత్తగా దాంట్లో ఏం గ్రహించారు వాళ్ళు. 6 మాసాల నాడు దాన్ని సమర్థించిన వారు అది పనికిరాదు, మళ్ళీ కొత్తగా తీసుకొస్తున్నాం అని చెప్పి పార్లమెంటులో నెగ్గించుకునే శక్తి కూడా మీకు లేనప్పుడు రాజ్యసభలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి, ఆర్డినెన్స్ కాలగమనంలో అది కరిగిపోతే, అది ఆర్డినెన్స్ చెల్లకుండా పోతే, కాల వ్యవధి దాటిపోతే 6 మాసాలనే మళ్ళీ రెండో పర్యాయం ఆర్డినెన్స్ ఇచ్చి దాన్ని పంతం పట్టి ఇప్పుడు తీసుకురావాలని చెప్పి చూస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, రాష్ట్రాలకు ఇస్తున్నాం అధికారం. రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం అంటే ఏంటి అసలు? ఇవాళ అసలు ల్యాండ్, భూమి లేకపోతే రెవెన్యూ ఇది రాష్ట్రాల పరిధిలో ఉన్నది, రాష్ట్రాల అధికారంలో ఉంది, కానీ ఉమ్మడి జాబితాలో కూడా రెడీ. దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. చేసిన తర్వాత రాష్ట్రాలకు అధికారం ఇస్తే ఏమవుతుంది, రాష్ట్రాలు ఇంకా రఫ్షాడ్గా పోతాయి. ఎందుకనంటే ఇవాళ ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు భిన్నమైన ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. వాళ్ళకి అకౌంటబిలిటీ లేదు, పైన కానీ కింద కానీ హైకమాండ్ లేదు, లో కమాండ్ లేదు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు, శాసనసభలు జరగవు, చర్చ జరగదు, లేకపోతే పత్రికల్లో దాని మీద వాదోపవాదాలు కానీ చర్చలు చోటు చేసుకో. ఈ నేపథ్యంలో గతంలో 2013లో చేసిన చట్టానికి కూడా ఏం చేశారు, అప్పుడు పల్లెటూళ్ళల్లో భూమి సేకరించినప్పుడు దాన్ని మార్కెట్ రేటు కన్నా 4 రెట్లు అధికంగా ఇవ్వాలి అని చెప్పి దాంట్లో చెప్పారు. చెప్పిన దాని మీద రూల్స్ వచ్చేపాటికి ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది, రూల్స్ వచ్చేపాటికి 4 రెట్లు కాదు 2 రెట్లు ఇస్తే సరిపోతుందని చెప్పి తీసుకొచ్చారు. అంటే ఏంటి, ఆయన అసలు మహారాజు గారిని మొరబెట్టుకుంటే మరో 4 వడ్డించుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికన్నా ఇంకా దుర్మార్గంగా లేకపోతే ఇంకా నియంత్రితంగా పోయే ధోరణులు దేశంలో కనపడుతున్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, ఆ రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చినంత మాత్రాన ఏమనుకుంటున్నారు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఎంపీలు మనకు అనుమతిస్తారు, మనకు ఆమోదిస్తారు, ఈ బిల్లు నెగ్గించుకోవచ్చు అని అనుకుంటున్నారు తప్పితే దీని మూలన ప్రజలకి లేకపోతే ಹೆಚ್ಚು మంది బహుళ జనానికి దీని మూలన లాభం చేకూరుతుందని దృష్టిలో చూడలేదు. అది కేవలం ఒక నిమిషం శివాజీ గారు, ప్రకాష్ రెడ్డి గారు, భూసేకరణ బిల్లుకి సంబంధించి ఒక వాద ప్రతివాదాలు జరిగినటువంటి యుద్ధ వాతావరణం ఒక రకంగా గత పార్లమెంట్ సమావేశాల్లో జరిగింది. మళ్ళీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఇతర అంశాల ప్రభావం ఉన్నా కానీ ఇదే ప్రత్యేకమైనటువంటి ఎజెండాగా మారింది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రతిపాదన అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ అధికారం ఇవ్వాలి అనే ఆలోచన ద్వారా బీజేపీ కానీ ఎన్డీఏ కానీ అసలు ఏం ఆశిస్తోంది? ఏం ఆశించట్లేండి. మొన్న పార్లమెంట్ సమావేశాల కంటే ముందు 2 రోజుల ముందు జాతీయ స్థాయిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అంటే అఖిలపక్ష సమావేశంతో పాటు ముఖ్యమంత్రుల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. నీతి ఆయోగ్ అనేటువంటి కాన్సెప్ట్ డెవలప్ అయిన తర్వాత ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క సమావేశాన్ని 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అయితే బీజేపీ చాలా స్పష్టంగా చెప్తుందంటే ఈ భూసేకరణ అనేటువంటిది కేంద్రం నిర్ణయం చేసిన, కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలకు అవసరమైన, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు అవసరమైన ఫైనల్గా భూసేకరణ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు, సేకరించాల్సింది. కాబట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఉదాహరణకు తమిళనాడు, మనం ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం బిల్లు వచ్చినప్పుడు 2013లో
తమిళనాడు ప్రభుత్వం తమ సొంత భూసేకరణ చట్టాన్ని ఏర్పాటు చేసుకుంది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు మా భూసేకరణ చట్టాన్ని మేము ఏర్పాటు చేసుకుంటాం, మీ చట్టం అక్కర్లేదని చెప్పారు. అదేవిధంగా బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇంచుమించు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను కూడా బైకాట్ చేసింది, దానికి చర్చకు కూడా రాలేదు, అసలు డిస్కషన్ కూడా రాలేదు. ఈ పరిస్థితులలో మీరు రాష్ట్రాలు భూసేకరణ చేయాలి, రాష్ట్రాల అభివృద్ధి కోసం భూసేకరణ చేయాలి, రాష్ట్రాల అభివృద్ధి పథంలో వాళ్ళ కార్యక్రమాలను అమలు చేయడం కోసం భూసేకరణ చేయాలన్నారు. అయితే ఈ భూసేకరణ యొక్క చట్టం కదా, అందుకోసం చెప్పాను శివాజీ గారు చెప్తున్న విషయంలో 2013లో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. 1884 చట్టానికి సవరణలు కాదు, కొత్త ప్రభుత్వం. ఆ చట్టానికి ఇప్పుడు సవరణలు మాత్రమే ప్రతిపాదించింది బీజేపీ. అవి సవరణ లేకపోతే కొత్త చట్టం కదా దాంట్లో. ఆ చట్టానికి సవరణలు తీసుకొచ్చి చట్టాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పినటువంటి బీజేపీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలకి లేదంటే రాష్ట్రాలకి అధికారం భూసేకరణ చేసుకునే అధికారాలు ఇవ్వచ్చు అనేటువంటి ప్రతిపాదన చేయడం. భూసేకరణ చట్టం జనరల్గా రాష్ట్రాలే చేయాలి. ఈ చట్టం పరిధికి లోబడి రాష్ట్రంలో భూసేకరణ చేయాలి. అయితే ఇప్పుడు ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో బయట లోపల మాట్లాడుతుందంటే రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులకు సరైనటువంటి ధరను ఇవ్వకూడదు, లేదా 80% రైతుల యొక్క కాన్సెంట్ అవసరం లేదు అనేటువంటిది ఇప్పుడు దాంట్లో ఆర్డినెన్స్లో ఉంది అనేటువంటిది. అయితే 5 అంశాలకు మాత్రమే పరిమితం. మేము మళ్ళీ చెప్తున్నాం, 5 అంశాలు అంటే గ్రామీణ విద్యుద్దీకరణ, గ్రామీణ మౌలిక వసతులు, గ్రామీణ ఇండ్ల నిర్మాణం. అయితే ఇవన్నీ చెప్పినప్పుడు కూడా ఇవన్నీ కూడా పథకాలు అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే. కాబట్టి ఇదొక అంశం. అంటే ఇప్పుడు ఆర్డినెన్స్లో 2 అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే 80% కాన్సెంట్ ఇవ్వడం అనేటువంటి ఒక అంశము, రెండో అంశము సామాజికమైనటువంటి ఇంపాక్ట్, సోషల్ ఇంపాక్ట్ అవుతుందో దాన్ని, ఈ రెండింటిని కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ విచక్షణాధికారంతో నిర్ణయం చేసుకోవచ్చు అనేటువంటిది కొత్త ప్రతిపాదన, దీంట్లో వచ్చినటువంటి ప్రతిపాదన. అది నీతి ఆయోగ్ తర్వాత అరుణ్ జైట్లీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మా పథకాలకు అవసరమైన రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర కలెక్టర్, రాష్ట్ర రెవెన్యూ డిపార్ట్మెంటే ఇప్పుడు కూడా భూసేకరణ చేయాలి. కాబట్టి రాష్ట్రాలకు అనుగుణంగా భూసేకరణ చట్టం తీసుకురావడానికి మేము సిద్ధమే ఉన్నాం. దానికి మాకు కిరీటం ఊసిపోయేది ఏం లేదు. అభివృద్ధి చేయాల్సిన రాష్ట్రాలకు అవసరాల కోసం అభివృద్ధి కూడా చేయాలి. రైట్ దయాకర్ గారు, ఏంటి మీరు ఒక కాంగ్రెస్ పార్టీ నేతగానే కాకుండా ఒక అడ్వకేట్గా కూడా ఉన్నారు. చట్టానికి సవరణ బిల్లు అమలు చేసుకునే లేదంటే సవరణ బిల్లు పాస్ చేసుకునేటువంటి క్రమంలో ఒక కొత్త చర్చకి బీజేపీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఒక ఆస్కారం కల్పించింది. అంటే ఇందులో ఏమీ లేదు, కిరీటం ఊడిపోయేంత ఏమీ లేదు, బీజేపీ నేతలు ఎవరు పట్టించుకునేంత సీరియస్నెస్ ఏమీ లేదు, ఇందులో భూసేకరణ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే కాబట్టి ఆ అధికారం కూడా ఇవ్వచ్చు అనేటువంటి వాదనతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? ఒకటి, ఇప్పుడు భూసేకరణ చట్టం బీజేపీ ప్రభుత్వం తెచ్చింది ఏమి కాదు, వాళ్ళు దాంట్లో సవరణల కొరకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకునే దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాలకు సంబంధించి మేము విభేదిస్తున్నాం. ప్రత్యేకించి ప్రజా ప్రయోజనాల పేరు మీద రైతు ప్రయోజనాలను కానీ ప్రజల ప్రయోజనాలను కానీ తాకట్టు పెట్టే హక్కు ఏ ప్రభుత్వానికి కానీ ఏ రాజ్యానికి కానీ ఉండదు. ఇది గతం నుంచి జరుగుతున్న చర్చనే. మేము బిల్లు తయారు చేసేటప్పుడు మౌలికంగా అన్ని అంశాలు అంగీకరించినప్పటికీ కూడా కొత్తగా ఏదైతే రైతు బార్గెనింగ్ కెపాసిటీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారో, రైతు యొక్క కాన్సెంట్ లేకుండా రైతు భూమిని తీసుకోవడానికి, అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఒక విస్తృత ప్రజా ప్రయోజనం ఉన్న అంశాన్ని మేము తెర మీదకి తెచ్చినప్పుడు ఒక 2-3 దానికి ఒప్పుకోకపోతే ఈ ప్రాజెక్ట్ కాస్త పెండింగ్ అవుతుంది కదా అనే అంశం అనేది వాళ్ళు జోడిస్తున్నారు. మిగతా కొన్ని ప్రజా ప్రయోజనాల కొరకు ఉన్న విద్యుద్దీకరణ, గ్రామాలకు సంబంధించి అమెండ్మెంట్స్ విషయంలో కూడా ఏకాభిప్రాయము, సామాజిక ప్రభావం అనే అంశాలపైన ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ దాని మీద రైతు కానీ వ్యక్తి కానీ తన భూమిని తీసుకునేటప్పుడు ఈరోజు నిర్గాంతపోయే పరిస్థితులు కూడా భవిష్యత్తులో రాబోతున్నాయి. కాబట్టే ఈరోజు మేము వ్యతిరేకిస్తున్నాం మొదటి నుంచి. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త ట్విస్ట్ ఏంటంటే ఇది రాష్ట్రాలకు బదలాయించే ఒక కుట్రకు తెరలేపింది ప్రభుత్వం. తను చేస్తుందో చెయ్యదో లేని పరిస్థితుల్లో, అనుమానం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రాలకు, అంటే ఫెడరల్ స్పిరిట్ని కూడా పక్కన పెట్టి ఇది జాతీయ విధానం. భూమి అనేది రాష్ట్రాల పరిధిలో ఉన్న అంశమైనప్పటికీ కూడా ఇది ఒక జాతీయ విధానంగా మారుతున్నప్పుడు నిన్ను మోడల్గా తీసుకొని రాష్ట్రాలు భూసేకరణ చట్టాలను తయారు చేసుకోవాలి. నీది మాస్టర్ కాపీ అయితే వాళ్ళు మళ్ళీ సబ్ కాపీలు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రాంతాల ప్రయోజనాల దృష్ట్యా కూడా వాళ్ళకి కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. బట్ మేజర్ బిల్లునే పాస్ కాకుండా ఆర్డినెన్స్ మీద కొనసాగిస్తూ దాన్ని మీరు రాష్ట్రాలకు బదలాయించడం అని అంటే మాత్రం ఆ రాష్ట్రాల యొక్క ఇంతకుముందు శివాజీ గారు చెప్పినట్టు
ప్రాంతీయ పార్టీలకు ఒక అస్థిరత్వం ఉండదు, వాటికి ఒక జాతీయ విధానం ఉండదు. నా ప్రాంతం మాత్రమే ఒక ప్రాంతీయత, తర్వాత ఆ ప్రాంతీయ దురభిమానాలు కూడా ఉండొచ్చు కాక అది జాతీయ విధానాలకు కాంట్రా అయ్యే అవకాశం ఉంటుంది. భూమికి సంబంధించి ఈరోజు ఒకే చర్చ జరుగుతున్నది ఏంటి అని అంటే, విస్తృతంగా గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ తర్వాత విదేశీ కంపెనీల అటాక్ భారతదేశం మీద జరుగుతున్నప్పుడు సామాన్య రైతుకు, సామాన్య ప్రజలకు నష్టం జరిగే చట్టంగా ఇది ఉంది కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నామని పదే పదే చెబుతున్నప్పటికి కూడా ఆ కంపెనీల లేకపోతే ఆ కార్పొరేట్ శక్తుల యొక్క ఒత్తిడికి తలొగ్గి ఈరోజు యూపీఏ తీసుకొచ్చిన దానికి అమెండ్మెంట్స్ చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా నిరసించే ప్రక్రియకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోనింది తప్పితే భూసేకరణ చట్టానికి వ్యతిరేకం అనేది ఎక్కడ కూడా లేదు. రైట్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత భూసేకరణకు సంబంధించినటువంటి అంశాలు, చట్టాలు చేసుకునేటువంటి అధికారాలను రాష్ట్రాలకు బదలాయించడం ద్వారా పారిశ్రామిక విధానంలో కొత్త మార్పుల్ని ఎన్డీఏ ప్రభుత్వం ఆశిస్తోందా అనే అంశాన్ని విశ్లేషిద్దాం. కీప్ వాచింగ్.